హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన వాక్య ఆసక్తి కలిగిన వాక్యాన్ని వినాలనే కోరిక కలిగిన బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. దైవ వాక్కు మాట్లాడుతున్న సత్యం ఏంటంటే అహంకార దృష్టి, గర్వహృదయం, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. దేవుని వాక్యములో 3 వ్యక్తులను చూస్తున్నాం. ఒకటి అహంకార దృష్టి గలవాడు, రెండోవాడు గర్వహృదయం కలిగిన వాడు, మూడో వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. ఈ 3 ప్రమాదం. అహంకార దృష్టి పాపయుక్తమే, గర్వహృదయము పాపయుక్తమే, భక్తిహీనులు క్షేమమును పాపయుక్తమే. అంటే భక్తిహీనులు క్షేమంగా ఉంటే ప్రమాదం. పిల్లల సమాజానికి ప్రమాదం, సంఘానికి ప్రమాదం, సమాజంలో ఉండే పరిస్థితులకు ప్రమాదం. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రౌడీ షీటర్స్ని, భయంకరమైన వ్యక్తులను, నరహంతకులను వారిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు అంటే ప్రమాదం. అది పాపయుక్తం. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, అహంకార దృష్టి మనము కలిగి ఉండకూడదు, గర్వ హృదయము మనము కలిగి ఉండకూడదు, భక్తిహీనత కూడా మనము కలిగి ఉండకూడదు. ఈ 3 కూడా పాప సంబంధమైనవి. పాపం వల్ల వచ్చు జీతము మరణం. పిల్లల మరణము అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం కాదు. మరణించిన తర్వాత దేవుడుండే స్థలానికి చేరకుండా ఉండటమే ఆ అగ్నిగుండము. దేవుడుండే స్థలానికి చేరకుండా దేవుడు లేని స్థలమునకు చేరుట, అనగా అగ్నిగుండమునకు చేరుట, దాన్నే పాపము అని అన్నారు. కాబట్టి ఈ భూమి మీద మనం నివసించిన కాలంలో అహంకార దృష్టి ఉండకూడదు. మనకి విద్య, ఉద్యోగము, ఆస్తి, అంతస్తు, కులము, గోత్రము, సంస్కృతి, సాంప్రదాయము, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు, ఈ లోకములో గౌరవ మర్యాదలు, వీటన్నిటిని బట్టి అహంకార దృష్టి ఉండకూడదు, గర్వ హృదయము కూడా ఉండకూడదు, భక్తిహీనత కూడా ఉండకూడదు. ఇవి ఉంటే గనక పాపముతో సమానం. కాబట్టి జాగ్రత్త కలిగి వీటిని మనము విసర్జించాలి, వీటిని మనము త్రోసివేయాలి. ఇవి దైవికమైనవి కాదు. ఉదాహరణకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం తీసుకున్నాం అనుకోండి. ఆయనలో అహంకార దృష్టి లేదు, గర్వ హృదయం లేదు, భక్తిహీనత లేదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన ఎంతో తగ్గింపు కలిగినటువంటి వాడు. తను తాను తగ్గించుకొని, ఉపేక్షించుకొని, ఇలాంటి అహంకార దృష్టి, గర్వహృదయము, భక్తిహీనత కలిగిన వారి కొరకు బరువైన సిలువను మోసి, సిలువకెక్కి, సిలువలో శిక్ష అనుభవించి, రక్తము చిందించి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ జాతికి మాదిరి. అందుకే ఆయన అన్నారు, మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. వాస్తవానికి ఆయన అహంకార దృష్టి కలిగి ఉండాలంటే
ఆయన పరలోకానికి ఆయన ఆధారం, ఆయన అనుమతి లేకుండా ఎవరు పరలోకంలో ప్రవేశించలేరు. దేవుని మహిమ కలిగినటువంటి వాడు, గర్వించగలిగిన వాడు. అయితే వీటన్నిటిని విసర్జించాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మానవ జీవితానికి మాదిరి. అహంకార దృష్టి కలిగి ఉండకుండా, గర్వహృదయం కలిగి ఉండకుండా, భక్తిహీనత లేకుండా ఉండాలంటే ప్రభువారిని వెంబడించాలి. ప్రభువారే మన కొరకై మాదిరి. ఆయన తను తాను తగ్గించుకుని సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఈనాటికి గర్విష్ఠుల కొరకు, అహంకార దృష్టి గల వారి కొరకు, భక్తిహీనుల కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. ఈ లక్షణాలు మనకు ఉండకుండా ఉన్నట్లు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతాం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, అహంకార దృష్టి మాకు లేకుండా చేయండి. గర్వ హృదయం మాకు లేకుండా చేయండి తండ్రి. నీ అందలే భక్తి మాకు దయచేయండి. భక్తిహీనత మాకు లేకుండా చేయండి. తద్వారా నిన్ను వెంబడించే అనుభవం సహాయం చేయండి. వాక్యం వినే వారందరికీ గ్రహింపు దయచేయండి. నీ వాక్యమును ముద్రించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.